ఇటుక శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి చెందిన వైఎస్ఆర్సీపీ బీసీ కార్యకర్త కురుబాలింగ హత్యను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ ని చూస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించని, చట్టబద్ధ పాలన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక అన్యాయాలు ప్రశ్నించినందుకు, వారిని దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్ఆర్సీపీకి చెందిన బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయని అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారని, రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేవని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారిని కూడా కక్ష రాజకీయాలకు బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి. ఇటుక శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ బీసీ కార్యకర్త కృపా లింగమయ్య హత్యను మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించని, చట్టబద్ధ పాలన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు, వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్ఆర్సీపీకి చెందిన బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయని అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కలిసి కుంభక్కయ్యారని, ఇక రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి.
టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ